నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలతో ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడ కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు అవాస్తవమన్న సీఎం చంద్రబాబు. మేమింకా రిపోర్ట్లే పంపలేదంటూ వెల్లడి. కృష్ణా జిల్లా యనమల కుదురులో చోటు చేసుకున్న ఘటన. మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరికి అసంతృప్తి లేకుండా చూసుకుంటామని వెల్లడించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ కలెక్టరేట్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో పంటలు పొందాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే స్వరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః సర్వశైతాని నామాని యత్పఠేత్ శృణుయాదపి. వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కర్పూరనాన్న సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యత్పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యాయజమానస్య పుణ్గుణోల్లగోత్రోద్భవస్య చంద్రబాబు నాయుణ్నామధేయస్య ధర్మపత్యాః భువనేశ్వరీ నామ్నాః దంపత్యోః ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. శరీరేణ సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధిరస్తు. అమరావతి నగరేణ శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. అఖండ దిగ్విజయ నిర్మాణ సిద్ధిరస్తు. పోలవరం జాతీయ ప్రాజెక్టు వ్యవహారేషు సర్వ ప్రతిబంధక నివృత్తి ద్వారా అఖండ దిగ్విజయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రుపీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. సర్వోపద్రవనాశనాస్తు. యజమానస్య కుమారస్య పుణ్గుణోల్లగోత్రోద్భవస్య లోకేష్ నామధేయస్య ధర్మపత్యాః బ్రహ్మాణీ నామ్నాః దంపత్యోః ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. యజమానస్య పౌత్రస్య
దేవాంశునామధేయస్య ఆయుష్యాభివృద్ధిరస్తు ఉన్నత విద్యా పఠన యోగ్యతా ప్రాప్తిరస్తు మేధా సిద్ధిరస్తు లోకా సమస్తా సుఖినో భవంతు పర్యాప్య అనంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాయై సర్వస్య జిత్యై సర్వదేవతేనాప్నోతి సర్వం జయతి దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. ఇక్కడ కూర్చుంటే ఒక్క నిమిషం ఆశీర్వదం చేసిస్తాం. కేంద్రం సాయంపై వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మీకు అన్ని విషయాలు మీ ముందర పెడుతున్నా. లేదు, అది కరెక్ట్ కాదు. ఊరికి రూమర్ అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు. మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు. ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. అది నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ వీఆర్. యనమల కుదురులో మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరకు కత్తిపోట్లకు దారితీసింది. మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోశాడని అతడితో ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగి అర్జునరావుపై యజమాని నాంచరయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో అతన్ని పటమటలోని ఆసుపత్రికి తరలించారు. వరదలలో నష్టపోయిన ఏ ఒక్కరికి అసంతృప్తి లేకుండా చూసుకుంటామంటూ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. కృష్ణా నది మున్నేరుకు వచ్చిన వరద మొత్తం బొడమేరుకు చేరడంతోనే అంబాపురం, జక్కంపూడి, సింగినగర్ తదితర ప్రాంతాల్లో ముంపునకు గురయ్యాయి. సీఎం చంద్రబాబు 6 రోజులుగా కలెక్టరేట్లోనే ఉంటూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఇవాళ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఫుడ్, వాటరు, వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా, బిస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు నుంచి రేషన్ కూడా 6 రకాలైన బియ్యం, కందిపప్పు, అలాగే మంచి నూనె, ఆలుగడ్డ దాదాపు అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి, ఈ ఫ్లడ్ లో ఎఫెక్ట్ అయిన కార్డుతో సంబంధం లేకుండా అందరికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ రోజు నుంచి అందిస్తూ జరుగుతోంది. అలాగే నష్టపరిహారం ఎన్యూమరేషన్ కూడా జరుగుతోంది. ఎన్ని ఇళ్ళు పూర్తిగా మునిగిపోయినాయి, లోపల వస్తువులు ఎంత నష్టపోయారు, ఇన్ని కూడా ఎన్యూమరేషన్ అంతా కూడా జరుగుతోంది. అట్లాగే ప్రాణ నష్టం జరిగినటువంటి దానికి మరి ఈరోజు మేము అంబాపురంలో గౌరవనీయులు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, అలాగే తహసీల్దార్ గారు, స్థానిక సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ గారు అందరం కలిసి 5 లక్షల రూపాయల చొప్పున ఈరోజు 5గురికి చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడే అందించడం జరిగింది. మరి ఇంకా నీళ్లు కూడా తగ్గల, ఎందుకంటే చాలా వాటర్ కూడా ఒక 1 ఫీట్ పెరిగిందని అంటున్నారు. ఎందుకంటే బుడమేరులో గత ప్రభుత్వంలో పాలకులు చేసినటువంటి తప్పిదారు అంటే మట్టి, పోలవరం రైట్ కెనాల్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా వస్తుంది కోట్ల రూపాయలు కక్కుర్తికి పడి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంశీ, వాళ్ళ అనుయాయులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రజల మీద అధికారం మాకు ఇచ్చారు కాబట్టి మాకు ఎక్కువ బాధ్యత ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం లేకపోతే రాజకీయ పార్టీ మూసేసుకుంటాం బెటర్. రాజకీయ పార్టీ కంటిన్యూ చేస్తా, రాజకీయాల్లో ఉందాం అనుకుంటా వాళ్ళు ఏమీ చేయబోగా 74 సంవత్సరాల వయసులో లోడర్ల మీద, జేసీబీల మీద, బోట్లలోనూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తా ఇంతవరకు ఇంటికి వెళ్లకుండా ఆ రోజు బాలకృష్ణ గారిది 50th వేడుకుంటే అది మానుకుని సింగనగర్ వచ్చిన దగ్గర నుంచి క్యాంప్ ఆఫీస్, కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్ చేసి అదే సీఎం ఆఫీస్ చేసి ఆయన సెక్రటరీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి. ఆయన కేవలం వరద బాధితుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన విమర్శిస్తే అది దానికన్నా దారుణం ఉన్నది ఇంకోటి ఉండదు. ముందు వైసీపీ నాయకులు ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఘోషిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. దానికి ఆ డాక్టర్ విషయం కానీ,
ప్రజల విషయం కానీ లేదు తనకి ఇష్టమైన జలాశయాల విషయం కానీ. రాజశేఖర్ గారు ఎలా చనిపోయాడు? జలాశయాలు అంటే ఇష్టం ఉండడం వల్ల హెలికాప్టర్ కిందకి వెళ్ళమని అక్కడ చూద్దామని కిందకి వెళ్తే హెలికాప్టర్ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బుడమేరు 3వ గండి 90% పూర్తి అయ్యిందన్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందన్నారు. మిగిలిన 10% ఇంకో 2 గంటల్లో పూర్తి చేసి సింగనగర్ నుంచి విజయవాడ వెళ్లే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం సింగనగర్లో బుడమేరు వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో నీరు వెళ్లిన ప్రాంతాల్లో ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ స్టేషన్ వద్ద ఇండోర్ జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ పైకి వెళ్తూ ఉండగా 2 కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారన్నారు. రైలు ఇండోర్ నుండి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందన్నారు. కాగా ఇటీవల రైలు ప్రమాదాలు పెరగడం ప్రయాణికులను కలవరపెడుతోంది. బుడమేరు వరదలకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ టీడీపీ తాజాగా ఒక వీడియో బయటపెట్టింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుడమేరు వాగును ఆక్రమించి ఫ్లాట్లు వేసి అమ్ముకున్న జగన్, అతని అనుచరుల పాపం జనాలకు శాపంగా మారిందంటూ టీడీపీ ఆరోపించింది. బుడమేరు ఆధునీకరణను పక్కన పెట్టి ఆక్రమణలతో దోపిడీ చేసిన జగన్ దుర్మార్గ పాలనతో విజయవాడ నగరం వరద గుప్పెట్లో చిక్కుకుందని పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలో సర్పంచులు అందరూ కలిసి 1 నెల వేతనాన్ని 3,000 రూపాయలు అంటే మొత్తంగా 4 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ద్వారా సీఎం సహాయ నిధికి విరాళం అందజేశారు. పంచాయతీలు మొత్తం 13,097 పంచాయతీలు ఉన్నాయి. ఒక పంచాయతీ చొప్పున మాకు గౌరవ వేతనం 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం. 1 నెల గౌరవ వేతనాన్ని చూస్తే మొత్తం దగ్గరగా 4 కోట్ల రూపాయలు వస్తా ఉంది. ఈ 4 కోట్ల రూపాయలు కూడా మా డిప్యూటీ సీఎం గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మరి ఆయనతో మాట్లాడి ఆయన సమక్షంలోనే మరి సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్ కి మరి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. వరదల నేపథ్యంలో రాజధాని మునిగిందంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై టీడీపీ వీడియో విడుదల చేసింది.
ఎంజీ రోడ్డు నందు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటటువంటి ఆహార పంపిణీ వాహనాలు పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఎంజీ రోడ్లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు వరద ప్రభావిత ప్రాంతాలకు జరిగే ఆహార పంపిణీ వాహనాలు పరిశీలించారు. రోజుకు లక్షల్లో వెళ్లే భోజనం, త్రాగునీరు, పాలు, బిస్కెట్లను వాహనాల ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుడమేరు ముంపు వల్ల ఏర్పడిన గండ్లు పూడ్చడమే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఈ నెల 7వ తేదీన తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు రామచంద్రరావు, చరణ్లు తెలియజేశారు. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అన్ని నీట మునిగిపోవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉండడం వల్ల పాలసీ ప్రకటించే యోచనలో ప్రభుత్వం లేనందువల్ల బంద్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు కూడా నేను సిటీకి పోతే నేను చూశాను, సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి. స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఏదైతే నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ గాని ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు, ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు. కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. FRBM మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా, సర్వశక్తులు ఒడ్డుతున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం. ఏదైతే కరువు సహాయం కోసరం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ, నా మీద అభిమానం ఉన్నా, ఇక్కడుండే ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మీరు కూడా మీ CSR గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మద్యం దుకాణాలలో ఉద్యోగుల బంద్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. నమస్కారం, నా పేరు రామచంద్రరావు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ప్రజెంట్ మా యొక్క ఉద్యోగ భద్రత రీత్యా మేము రేపు అనగా 7వ తారీఖు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం విషయం వాస్తవమే. కానీ ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి వరదల ప్రభావాల రీత్యా మరియు మా యొక్క అధికారం నుంచి మాకు పిలుపు వచ్చి చర్చలకు రమ్మన్న దృష్ట్యా మీ యొక్క రాష్ట్ర బంద్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రజలు మరియు మా యొక్క సూపర్వైజర్లు, సేల్స్ మెన్ అందరూ కూడా గమనించి రేపు యథావిధిగా ఉన్నటువంటి షాపులు ప్రతిరోజు జరిగే విధంగా అందరూ కూడా డ్యూటీస్కి అటెండ్ అవుతారండి. రాష్ట్రంలో ప్రభుత్వ బంద్ అన్న కొన్ని కథనాలు వెలువడుతున్నాయి రేపు, కనుక అందరూ కూడా గమనించండి. రేపు ఎటువంటి ప్రభుత్వ దుకాణాలు కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా ఎటువంటి దుకాణాలు కూడా మూయడం జరగదు. రాష్ట్ర బంద్ అన్నది మేము తాత్కాలికంగా విరమించుకోవడం జరుగుతుంది. కావున అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు వరదల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ లోని పంట పొలాలు నీట మునిగాయి. కంటి చూపున కలలన్నీ చిగురించేలా దొరికింది నమ్మకమేదో, ఆ మాటే నిజమయ్యేలా నిన్ను చేరే చిరునామేదో. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ. ఒక అడుగే తరగని దూరంగా వేవేల ఎలుగా మారింది. తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలంటూ గణపతిని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
విజయవాడ కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు అవాస్తవమన్న సీఎం చంద్రబాబు. మేమింకా రిపోర్ట్లే పంపలేదంటూ వెల్లడి. కృష్ణా జిల్లా యనమల కుదురులో చోటు చేసుకున్న ఘటన. మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరికి అసంతృప్తి లేకుండా చూసుకుంటామని వెల్లడించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.